ఈ మోసం వెనుకున్న ఆ మనిషి ఎవరైనా సరే, ఎంత కష్టమైనా సరే కనిపెట్టాలని ఇన్ని రోజులుగా ఏ చిన్న క్లూ వదలకుండా చాలా ప్రయత్నం చేస్తున్నాను మేడం. రోజు రోజుకి వీడి సిన్సియారిటీ నాకు హెడేక్ గా మారుతోంది. తొందరగా ఈ చక్రికి చెక్ పెట్టకపోతే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. వీడికి ఎలాగైనా చెక్ పెట్టాలి. మరి ఫోన్ చేసినప్పుడు ఇదే విషయం చెప్పొచ్చు కదా. ఎన్నిసార్లు కాల్ చేసినా కనీసం నువ్వు లిఫ్ట్ కూడా చేయలేదు. నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? సారీ నవ్య. చక్రి, ఈ ఇంట్లో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడం ఎంత ఈజీనో, మోసం చేసిన వాళ్ళని కనిపెట్టడం కూడా అంతే ఈజీ. త్వరలోనే అందరికీ నిజం తెలుస్తుంది. నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు చక్రి. నేను కూడా అదే కోరుకుంటున్నానండి. అలానే ప్రయత్నం చేయకుండా ఉండలేం కదా. పైగా మేడం నా మీద చాలా హోప్ పెట్టుకున్నారు. ఆ బాధ్యత నేను నిర్వర్తించాలి కదా. ఓకే. నాకు తెలిసి వీళ్ళు ఈ బ్యాగ్లో ఏదైనా తీసుకువెళ్తున్నారా? అదేంటో బయట పెట్టాలి. చక్రి, ఎప్పుడు మేడం మెసేజ్ చేసిన పనుల గురించే కాదు, ఒక్కోసారి ఇంట్లో గుడ్ న్యూస్లను కూడా పట్టించుకోవాలి. నవ్య, ఏంటి చెప్తుంది కానీ ఆ బ్యాగ్లో ఏముంది చక్రి? ఇంట్లో వాళ్ళందరూ నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే నువ్వేమైనా షాకింగ్ న్యూస్ ప్లాన్ చేస్తున్నావా ఏంటి? ఏం లేదు. జస్ట్ డాక్యుమెంట్స్ అంతే. ఏది చూడు. ఏం లేదు. ఇదేంటి, ప్రెగ్నెంట్ లేడీ వాడే మెడిసిన్స్ అండ్ ప్రికాషన్స్ అన్నీ ఉన్నాయి. ఆ అమ్మాయి పెళ్లికి ముందే తల్లయింది. ఓ, అంటే నవ్య కన్సీవ్ అయిన విషయం మీకు తెలిసిపోయిందా? అందుకే కదా చక్రికి మనమేదో సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే తనే మనకి సర్ప్రైజ్ ఇచ్చాడు. అయినా ఎలా చక్రి? గుడ్ న్యూస్ నేనే నీతో చెప్పాలనుకున్నాను. ఇంతలోనే ఎవరు రివీల్ చేశారు?
నా భార్య గురించి ఎవరైనా చెప్పాలా? ఆ మాత్రం నేను తెలుసుకోలేనా? నీకంత సీన్ లేదులే. వాణి, నువ్వే చెప్పుంటావు కదా. నాకు తెలుసు, నువ్వే చెప్పావు. ఎలా తెలిస్తే ఏంటమ్మా? ప్రేమంటే అది. చెప్పినా చెప్పకపోయినా భార్య గర్భవతం తెలుసుకుని దానికి తగ్గట్టు మందులు తీసుకొచ్చాడు కదా. అంత ప్రేమించే భర్త ఎక్కడ దొరుకుతాడు? అంత ప్రేమించే భర్త దొరకడం మా నవ్యమ్మ అదృష్టం. చూడు చక్రి, మేడం, ఈ రోజు నుంచి నువ్వే పని మీద వెళ్ళినా ఇంట్లో కనీసం ఒక్కరికైనా ఇంటిమేట్ చెయ్యి. అట్లీస్ట్ నీ వైఫ్ నవ్యకైనా చెప్పు, ఓకేనా? అప్పుడు ఎవ్వరికీ ఏ టెన్షను ఉండదు. ఓకే మేడం. ఈ సమయంలో నవ్య శారీరకంగానూ మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి చక్రి. ఆ బాధ్యత నీదని మర్చిపోవద్దు. తప్పకుండా సార్. తనకే సమస్య లేకుండా ఇక నుంచి నేను చూసుకుంటాను. ఓకే, ఇప్పటికే ఆలస్యమైంది కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. చక్రి, గో ఇన్సైడ్. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు చక్రి. నిజాన్ని రహస్యంగా మార్చడానికి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు, ఎంతమందిని మోసం చేస్తున్నావు. హాస్పిటల్లో ఉన్న అమ్మాయి కోసం కొన్న వస్తువులని నిజం తెలియని నవ్యమ్మ తన కోసమే అనుకుంటుంది. నిజమేంటో పూర్తిగా తెలియని నేను నిన్ను నిలదీయలేకపోతున్నాను. వీలైనంత తొందరగా చక్రి విషయం తెలుసుకుంటేనే కానీ సమస్య అర్థం కాదు, పరిష్కారం దొరకదు. ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది, అదేంటో కనిపెట్టాలి. ఏ వర్కింగ్ ఉమెన్, తాలిబాన్లు తరుముకొస్తున్నట్టు ఎందుకంత కంగారు పడుతున్నావు? చూసుకోలేదు మేడం. నాకంటే చేతిలో పుస్తకం ఉంది, నీ చేతిలో ఏముంది? బట్టలు వాషింగ్ మిషన్ లో వేస్తుంటే చక్రిబాబు ప్యాంట్లో ఈ కాగితం ఉందమ్మా. ఏదైనా ముఖ్యమైనదేమోనని నవ్యమ్మ గారికి ఇవ్వడానికి వెళ్తున్నాను మేడం. ఈ ఇంట్లో ముఖ్యమైనది ఏమున్నా ముందు నేనే చూడాలి. నువ్వెళ్ళు. ఓకే మేడం. ఇదేదో హాస్పిటల్ రిసీట్లో ఉందేటి? ఏంటి వనజక్క, అప్పుడే ఎగ్జామ్కి చిట్ రెడీ చేసుకున్నావా? నాకంత అదృష్టం కూడానా? ఈ పేపరు చక్రీ ప్యాంట్లో దొరికింది అంటే చూస్తున్నాను. ఏంటది? ఏదో హాస్పిటల్ రిసీట్లా ఉంది ప్రీతి. అవునా, ఇది చూద్దాం. ఇటివ్వు. నవ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది రాహుల్ కదా, మరి చక్రి ఎందుకు హాస్పిటల్ బిల్ పే చేశాడు?
చక్రి గురించి ఎవరికి తెలియకూడదు అనుకున్నాను, వాళ్ళకి తెలిసేలా ఉంది. నిజమో కాదో తెలియని అనుమానాన్ని ప్రీతి ఆయుధంగా మార్చుకొని పెద్ద గొడవ చేస్తుంది. లేదు, అలా జరగకూడదు, అలా జరగకూడదు. అంటే నిన్న నైట్ చక్రి హాస్పిటల్ అనే నిజం దాచి ఆఫీస్ అని అబద్ధం చెప్పాడా? నో ప్రీతి, నవ్య కోసం నిన్న ప్రెగ్నెన్సీ గ్రాసరీ తెచ్చాడు కదా, దానికి సంబంధించిన బిల్ అనుకుంటా ఇది. నో, ఇదది కాదు వనజక్క. మనకి తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతోంది. ఏదైతే నాకెందుకు, నాకున్న ప్రాబ్లమ్స్ నాకు చాలు. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దమ్మా, మీరే ఏదో పడండి. ఏ చక్రిగాడేదైనా సీక్రెట్ దాస్తున్నాడా? దానికి సరస్సు ఏమైనా హెల్ప్ చేస్తుందా? అదేంటో కనిపెడితే కాని నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. డబ్బు అరేంజ్ అవ్వడం లేట్ అయిందండి. ఇంకో 1 అవర్లో పే చేసేస్తాను. చూడండి సార్, మేడం మీకు మరీ మరీ గుర్తు చేయమన్నారు. మీరు ఆలస్యం చేసే కొద్దీ తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదమేనంట. అది మనసులో పెట్టుకొని త్వరగా రండి సార్. లేదండి, ఇంకో 1 అవర్లో మనీ పే చేస్తాను. దయచేసి పోస్ట్ పోన్ చేయొద్దు. మీరు చేసే హెల్ప్ వల్ల ఒక్క ప్రాణం కాదండి, 2 ప్రాణాలు సంతోషంగా ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే సార్. ఏమైంది చక్రి? ఎందుకంత ఎమోషనల్ అవుతున్నా? 2 ప్రాణాలేంటి? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నా? నిన్నే అడుగుతుంది చక్రి. ఇలా సైలెంట్గా ఉంటే నాకేం అర్థమవుతుంది? నీ గురించే నవ్య. నా గురించా? అవును, సిటీలో బెస్ట్ గైనకాలజిస్ట్ ఉన్నారు. ఆమె అపాయింట్మెంట్ దొరకటం అంత ఈజీ కాదు. దానికోసమే ట్రై చేస్తున్నాను. నువ్వు మన బిడ్డ ఇద్దరూ నాకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. నేనంటే ఎంత ప్రేమ చక్రి నీకు! నన్నింతగా ప్రేమించే, నా కోసం ఇంతగా ఆలోచించే భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. ఈ చక్రిగాడి మొహంలో ప్రేమ కన్నా డ్రామా ఎక్కువ కనిపిస్తోందేంటి? సంథింగ్ ఇస్ దేర్. భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్నప్పుడు దిష్టి పెట్టడానికి కాకపోతే అలా చూడడం తప్పని తెలీదా? నేనే వాళ్ళని చూడలేదు, నా ఫోన్ చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు సరసు? ఎందుకేంటమ్మా, మన చుట్టూ మంచి కోరేవాళ్ళు 10 మంది ఉన్నా చెడు చేసే ఒక్క చూపు చాలు ఆనందం ఆవిరవ్వడానికి. అసలే రోజులు బాలేవు. పైకి నవ్వుతూ ఉన్నా మనసులో మాత్రం ఎన్నో కుట్రలు రహస్యాలు దాచుకుంటూ మన ముందు నటిస్తూ తిరుగుతూ ఉంటారు. అంతేనా చక్రి? అవును సరసు, ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, నువ్వు చెప్పావు కదా, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానులే. ఇక నుండి
ఏ కుట్రలు కుతంత్రాలు, ఏ దాపరికాలు రహస్యాలు మీ కాపురాన్ని, మీ సంతోషాన్ని, ముఖ్యంగా కడుపులో బిడ్డకి తగలకూడదు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, బయట వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి. ఏ పాపపు కళ్ళు నవ్యమ్మ చక్రీల జంట మీద పడకుండా, వాళ్ళ కాపురంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా సంతోషంగా ఉండాలి. కళ్ళు కనిపించటం లేదే? కనిపించుంటే ఇలా విసిరడం కాదు, ఎర్ర నీళ్ళతో అభిషేకం చేసేదాన్ని. కనీసం అప్పుడైనా ఈ ఇంటికి పట్టిన దిష్టి పోయేది. ఏంటే వాగుతున్నా? వాగ్దేవి, నన్నే కొడతావా? నరికేస్తాను. అనుమతి లేకుండా నా గుమ్మంలోకి అడుగు పెట్టడమే కాకుండా ఈ ఇంటి కోడలి మీద చేయి చేసుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? నిన్ను ఓవే! వాగ్దేవి, అవార్డు వచ్చిందని విష్ చేద్దామని వస్తే నన్ను ఇలా చేస్తావా? నా కోడలి కాలి గోరు కూడా ముట్టుకోవడానికి అర్హత లేని నువ్వు తన మీదే చెయ్యి చేసుకుంటావా? ఎంత ధైర్యం నీకు? అర్హత నాకు కాదు వాగ్దేవి, ముందు నీ కోడలికి ఉందో లేదో చూసుకో. ఎక్కడి నుంచొచ్చిందో ఎవరో ఏంటో కూడా తెలియకుండా నెత్తిన ఎక్కించుకుంటున్నావు. ఏదో ఒక రోజు అది నిన్ను పాతాళానికి తొక్కేస్తుంది. ముందు అది చూసుకో. ఎక్కాల్సింది తొక్కాల్సింది నిన్ను.
నా కోడలి టాలెంట్ ఏంటో నాకు తెలుసు. తన తెలివితేటలేంటో తను సాధించిన విజయాలే సాక్ష్యం. అలాంటి దాన్ని నెత్తిన కాదు భుజానెక్కించుకుని ఊరంతా తిరుగుతాను. నీకేంటి మధ్యలో? హ? ఎన్నిసార్లు తిట్టినా, నిన్ను ఓడించి పై చెయ్యి సాధించినా నా ఇంటికి రావడానికి నీకు సెన్స్ లేదేమో గాని నీలాంటి దాని నీడ నా గుమ్మంలో పడడానికి మాత్రం నేను ఇష్టపడను.